జై గోవింద్ పార్వతి. జై గోవింద్ దాస. నీకు కథ చెప్తాను. ఒక అతను తన ఇంటిని బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి కొన్ని రోజులు ప్రశాంతంగా ప్రకృతిని ఈ ప్రపంచాన్ని గమనించాలి అంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. అప్పుడులో బస్సులు ట్రైన్లు ఇవేం లేవు కదా, కాలినడకన వెళ్తూ ఉన్నాడు. వెళ్ళగానే అతడు కొంత ప్రయాణం అయ్యేసరికి ఒక మాంత్రికులు ఉండే ప్లేస్కి చేరుకున్నాడు, మంత్రజాలికులు. అయితే ఆ ప్లేస్లో ఉండగానే అతనికి ఒక అమ్మాయి మాంత్రికురాలు ప్రేమించింది. నేను పెళ్లి చేసుకుంటాను అంది. సరే అని ఆ మోహంలో పడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇంకా చక్కగా ఉన్నాడు, బాగానే హ్యాపీగా ఉన్నాడు. వాడికి ఏదైనా నచ్చినవి కావాలంటే ఈమె మంత్రగత్తి నచ్చినట్లు మాయతో సృష్టిస్తుంది. ఒక ఆట కావాలంటే మంత్రంతో ఆటని పాటని ఏదైనా కావాలి, బయట ప్రపంచం చూస్తానన్నా మంత్రజాలంతో మొత్తాన్ని సృష్టించేస్తుంది. వీడు కొన్ని రోజులు ఆ మాయలో చాలా బాగా గడిపేశాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వీడికి అనిపించింది, నేను ఇప్పుడు పొందుతున్న సుఖమంతా కూడా నాకేమో తృప్తి అనేది అనిపించట్లేదు. నేను ఎలాగైనా ప్రపంచాన్ని చూస్తానని వచ్చాను కదా, ప్రపంచంకైనా చూడడానికి వెళ్ళాలి, లేదా తిరిగి నా ఇంటికైనా నేను వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. అనుకొని ఎలా బయటపడాలి ఈ మాంత్రికురాల నుంచి అనేది వాడికి అర్థం కాలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఈమెకు చెప్పాడు, నేను బయటికి వెళ్ళాలి, మా ఇంటికి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. అంటే ఏమి నేను బాగా చూసుకోవట్లేదా, నీకు నేను ఆ ప్రేమను ఇవ్వట్లేదా అంటే, ఇస్తున్నావు కానీ నాకు అటే మనసు అవుతుంది అని అంటాడు. సరే అయితే రేపు వెళ్ళిపోదావా, నీకు చద్దిమూట ఇస్తాను, అది ప్రయాణంలో కొంత తిను, రాత్రి అయ్యాక దాన్ని తల కింద పెట్టుకో, నీ ప్రాంతానికి వెళ్ళిపో అని చెప్తుంది. సరే అని ఎంతో ప్రేమతో చెప్పింది కదా అని చద్దిమూటను తీసుకువెళ్తాడు. రాత్రి అవుతుంది, తింటాడు, మిగిలిన భాగం తల కింద పెట్టుకుంటాడు. తెల్లవారేసరికి ఈ మాంత్రికురాలు ఇంటికి వచ్చి పడుకుని ఉంటాడు. వీడికి ఏం అర్థం కాదు. సర్లే ఏమయ్యా వచ్చేసావు, నా మీద నీకు ప్రేమ తగ్గలేదు కదా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే వచ్చేసావు కదా అంటే ఏమో తెలియక సందిగ్ధంతో తల ఊపుతూ ఉంటాడు. మళ్ళీ ఇంకోసారి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోవాలని సేమ్ అంటాడు. అలాగే చద్దిమూట ఇస్తుంది, తల కింద పెట్టుకుంటాడు. తెల్లవారు లేచేసరికి మళ్ళీ ఇక్కడే ఉంటాడు. ఎలా ఈమె నుంచి తప్పించుకోవాలనేది వీడికి అర్థం కాదు. ఒకసారి ఈ మాంత్రికురాలు ఇంట్లో లేకపోయేసరికి బయటికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు కింద వృద్ధురాలైన ఒక మాంత్రికురాలు కూర్చుంటుంది. ఏమయ్యా వస్తున్నావంటే, నాకు ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని ఉంది, కానీ ఈమె నన్ను వదిలిపెట్టట్లేదంటే, ఆమె చాలా గొప్ప మాంత్రికురాలు, ఆమె దగ్గర ఒకసారి బందీ అయ్యావంటే నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. అయితే ఒక ఉపాయం చెప్తాను, ఆమె నీకు చద్దిమూట ఇస్తుంది కదా, అది నువ్వు తల కింద పెట్టుకోకు, తినేసి ఒక చెట్టుకో దేనికో కట్టి నువ్వు వెనుతిరగకుండా మీ ఊరు వెళ్ళిపో అని చెప్తుంది. ఈసారి కూడా వెళ్తాను అని చెప్తే చద్దిమూట ఇస్తుంది. ఆ పెద్ద మాంత్రికురాలు చెప్పినట్లే తింటాడు. ఒక చెట్టుకి కొమ్మకి ఆ మూటను కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత తెల్లవారి ప్రయాణం అవుతూ ఉంటాడు. ఈమె గట్టిగా పిలిచేసరికి ఈ చెట్టు వేలతో సరి ఆ మాంత్రికురాలు ఇంటి దగ్గర ప్రత్యక్షం అవుతుంది. వీడిని ఎవడో మాయ చేశాడు అనుకుని తినే వెళ్తుంది. వెళ్ళి, ఓ నాదా, నేను గుర్తు రాలేదా, నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా అని అలా ఏడుస్తూ పిలుస్తూ ఉంటుంది. ఆ పెద్ద ఆవిడ చెప్పింది కాబట్టి వెనతిరగకుండా అలాగ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ తన ఇంటికి చేరిపోతాడు. ఈ మాయగత్తి ఏం చేయలేక మాయమైపోతుంది. దీనివల్ల నీకేమర్థమైందో కానీ, మనము ఈ ప్రపంచము అనే మాయాజాలంలో పడిపోయాము. దీంట్లో నవ్వుతున్నాము, ఏడుస్తున్నాము, పొందుతున్నాము, సుఖాన్ని దుఃఖాన్ని అన్నీ పొందుతూ ఉన్నాము. కానీ తిరిగి దీని అంతట్లో కూడా మనకి మనశ్శాంతి, ఆనందం అనేది ఎక్కడో మిస్ అవుతుంది అనేది వస్తుంది. తిరిగి మన గమ్యస్థానమైన ఆ పరంధామాన్ని, పరమాత్మని చేరాలి అనే స్ఫురణ అనేది మర్చిపోతూ ఉన్నాము. పుడుతున్నాము, చేస్తున్నాము, ఈ వాసనలతో వస్తూ ఉన్నాము. ఈ వాసనలు అంటే ఏమిటి, ఆ చెట్టుకు కట్టాడే అలా ఈ మూట అనే వాసనల్ని మళ్ళీ లాగుతూ ఉన్నాయి మనకి. అయితే ఎప్పుడైతే చెట్టుకు కట్టాడో అప్పుడు ఈ మూట అనేది రాయిత్యం అయిపోయింది. వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటట్లు మనం పరమాత్మలో ఐక్యమైపోతాము. దానికి ఒకే ఒక్క సాధన ఏంటంటే, భగవద్గీతను మనం పఠించాలి. భగవద్గీతలో ఉన్న విషయాల్ని మనం నిరంతరం కూడా అవలోకనం చేసుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా ఆ పరంధామానికి చేరుకుంటాం. మరి అర్థమైందా పార్వతి? అర్థమైందా అసలు. జై గోవిందా. జై గోవిందా.